వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మియో స్పోర్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు చేసే ఒక లైక్ ఈ వీడియోని కొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీ20 వరల్డ్ కప్ కోసం శనివారం ఇండియన్ ప్లేయర్స్ తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ప్లేయర్స్ అందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ మాత్రం వారితో కలిసి వెళ్లలేదు. అయితే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ వారితో వెళ్లకపోవడానికి కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 3, సంజు శాంసన్. నిజానికి తొలి బ్యాచ్ తోనే కలిసి సంజు శాంసన్ అమెరికాకి వెళ్లాల్సింది. కానీ దుబాయ్లో సంజు శాంసన్ వ్యక్తిగత పని పెండింగ్ లో పడిపోయింది. దీంతో ఆ పని పూర్తి చేసుకుని సంజు శాంసన్ అమెరికాకి వస్తానని బోర్డుకు తెలియజేశాడు. అయితే సంజు శాంసన్ ఎప్పుడు యుఎస్ఏకు వెళ్తాడన్నది క్లారిటీ లేదు. బహుశా మే 27వ తేదీన బయలుదేరే రెండో బ్యాచ్ తో కలిసి సంజు శాంసన్ వెళ్లే అవకాశం ఉంది. నెంబర్ 2, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ కొంత రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి ముందుగానే తెలియజేశాడు. విరాట్ కోహ్లీ వీసాకు సంబంధించిన పేపర్ వర్క్ కి బీసీసీఐ వాయిదా వేసినట్లు తెలిసింది. క్రీడా వర్గాల రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ మే 30వ తేదీన అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. తాను జట్టులో ఆలస్యంగా చేరుతానని కోహ్లీ మాకు ముందుగానే తెలియజేశాడు. అతని అభ్యర్థనని బీసీసీఐ అంగీకరించింది. అందుకే వీసా అపాయింట్మెంట్ ను తర్వాత తేదీకి మార్చింది. విరాట్ కోహ్లీ మే 30 తెల్లవారుజామున న్యూయార్క్ కు చేరుకోవచ్చు అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. నెంబర్ 1, హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం తనకున్న వ్యక్తిగత సమస్యల కారణంగా హార్దిక్ పాండ్యా లండన్ కు వెళ్లాడు. హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి టైంలో హార్దిక్ పాండ్యా లండన్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అయితే హార్దిక్ పాండ్యా త్వరలోనే అమెరికాకు వెళ్లే టీమిండియా జట్టులో చేరుతాడు. హార్దిక్ పాండ్యా కూడా ఆలస్యంగా వస్తానని బీసీసీఐకి ముందుగానే ఇన్ఫార్మ్ చేశాడు. హార్దిక్ పాండ్యా అభ్యర్థనని సైతం బోర్డు అనుమతించిందని తెలిసింది.